స్వాగతిస్తూ పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు మైనారిటీ సంక్షేమం మరియు న్యాయ శాఖపై మహమ్మద్ నజీర్ గారు. మైనారిటీల సంక్షేమంపై బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అంశంపై డిమాండ్పై మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం ఇది కేవలం ఒక బడ్జెట్ అంశం కాదు అధ్యక్ష. సామాజికమైనటువంటి న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, సమాన అవకాశాల పట్ల మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం ఈ బడ్జెట్ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధంగా సామాజిక న్యాయం లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణం అనేటువంటి భావనను మన ప్రభుత్వం ఈరోజు మైనారిటీలకు కేటాయించినటువంటి కేటాయింపులే నిదర్శనం అధ్యక్ష. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం ద్వారా అనేక విద్యా రుణాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు, మహిళా సాధికారిత మీద దృష్టి పెట్టి అనేక పథకాలను ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలు కొన్ని మనం గుర్తు తెచ్చుకొని వాటి మీద కూడా కొన్ని అంచనాలు పెంచితే బాగుంటుందని, కేటాయింపులు పెంచితే బాగుంటుందనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా గత పాలకులు మైనార్టీలను ఒక ఓటు బ్యాంక్గా అనేక విధాలుగా వంచినటువంటి పరిస్థితులు ఉంటే సప్లాన్ నిధులను కూడా పూర్తిగా గోల్మాల్ చేసి మైనార్టీలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు మన ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సప్లాన్ నిధులను పూర్తిగా మైనార్టీల వర్గాల అభ్యున్నతి కోసం వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మైనార్టీల ఆశలకు అండగా నిలేటువంటి దృఢ సంకల్పం కల్పినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి పట్ల, మైనార్టీ వర్గాల అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సమాజంలో ఏ వర్గమైనా అభివృద్ధి చెందాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో మైనారిటీ వర్గాలు విద్యకు దూరం అయి ఉన్నారు, వారిని విద్యా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా బడ్జెట్లో కేటాయింపులతో పాటు అనేక కార్యక్రమాలు విద్యా వ్యాప్తి కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం చేసినటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే మైనార్టీలో ఒక గత ప్రభుత్వంలో 78 గురుకులాలకు కేటాయింపులు చేయకుండా ఆగిపోతే ఈరోజు దాదాపు 200 కోట్ల రూపాయలు కేటాయించి వాటి అభివృద్ధి కోసం ప్రణాళికలతో ముందుకు సాగేటువంటి ఆలోచన కానీ, అలాగే ముఖ్యంగా విదేశీ విద్య, ప్రతి పేదవాడికి కూడా ఉన్నత విద్యను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో దాదాపు ఈరోజు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో 20 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా అనేక ఆశలు కల్పించి తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం పెట్టినటువంటి పథకం మరీ ఒక్కసారి జీవం పోసుకొని ఉన్నతమైనటువంటి చదువుల కోసం మైనార్టీ విద్యార్థులు ఈరోజు దేశ విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలను కల్పించేటువంటి విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం చాలా గొప్ప విషయం. హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అలాగే మంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే మైనార్టీల సంక్షేమం కేంద్ర నిధులు, అనేక నిధులు నీరు కారిపోయినటువంటి పరిస్థితున్నాయి. మిగతా పథకాలతో పాటు దాదాపు 120 పథకాలు ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ లాంటి పథకాలు కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులున్నాయి. అతి ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన పథకం ఈరోజు 25% జనాభా కలిగినటువంటి ఏదైతే కాన్స్టిట్యుయెన్సీస్లు ఉన్నాయో అటువంటి నియోజకవర్గాల్లో 30 కోట్ల రూపాయల వరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి నిధుల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అటువంటి కేంద్ర పథకాలను రాబట్టుకునేటువంటి ఆలోచనతో
కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా ముందు చూపుతో ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన కోసం 120 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వ వాటాని కేటాయించి కేంద్ర ప్రభుత్వ వాటాను 180 కోట్లు దక్కించుకునేటువంటి ప్రయత్నం కానీ, అంతేకాకుండా హాస్టళ్ల నిర్వహణ కోసం ఈరోజు మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత చదువుకోవాలని ఆలోచనతో వారు ఉన్నటువంటి ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు లేవు. ముఖ్యంగా ఆడపిల్లలు ఈరోజు విద్యార్థులు చాలా తక్కువ మంది మైనార్టీలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటారు. అటువంటి విద్యార్థులకు మంచి హాస్టళ్లు కావాలనేటువంటి ఆలోచనతో మైనార్టీల హాస్టళ్ల అభివృద్ధి కోసం 20 కోట్లు కేటాయించడమే కాకుండా వాటి నిర్వహణ కోసం 7.80 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 2014-19లో సబ్సిడీ రుణాల ద్వారా స్వయం ఉపాధి కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఆశ కలిగించేటువంటి విధంగా ఆనాడు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాలు, ఈరోజు అటువంటి పథకాల కోసం యువత ఎదురు చూస్తూ ఉన్నారు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద మనసు చేసుకొని మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మైనార్టీలను ఆదుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి అంశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మైనార్టీలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నోవా కార్లు కానీ ఆటో కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు గట్టెక్కించుకునేటువంటి కార్యక్రమం చేసేటువంటి విధంగా సబ్సిడీ రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు గురించి మనందరం కూడా చెప్పుకోవాలి అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రివాల్వింగ్ ఫండ్ అనేటువంటి ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా మైనార్టీల సంస్థలను అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచన ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తిరిగి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి రివాల్వింగ్ ఫండ్ని ₹1 కోటి కేటాయించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. అది ఇంకొద్దిగా పెంచితే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మైనార్టీ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించేటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా మనందరం కూడా చూసాం దేశం మొత్తం కూడా మొదటి సర్వే కమిషన్ జరుగుతూ ఉంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కూడా సర్వే పూర్తి చేసి దాదాపు 85,000 ఎకరాలు డిజిటలైజేషన్ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికోసం కూడా దాదాపు ₹2.96 లక్షల కేటాయించేటువంటి కార్యక్రమం కానీ, ఉర్దూ అకాడమీకి సంబంధించి అధ్యక్ష ముఖ్యంగా 2వ అధికారిక భాషగా గుర్తింపు చేయడమే కాకుండా ఉర్దూకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల దగ్గర నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఉర్దూ డెవలప్మెంట్ కోసం ₹7 కోట్ల నిధులను కేటాయించడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా ఉర్దూ ఘర్ కానీ షాదీఖానాలకు కానీ ₹2-3 కోట్ల ఈ బడ్జెట్లో కేటాయించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మైనార్టీల కమ్యూనిటీల మీద చూపించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అత్యవసరమైనటువంటి అంశం అధ్యక్ష సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్. దీనికోసం గత ప్రభుత్వంలో చిన్న ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మైనార్టీల విద్యావకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో దానికోసం కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా దూదేకులకు సంబంధించి నూరు భాష సోదరులు ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ వాళ్ళు విద్యావకాశాలు కల్పించేటువంటి దాంట్లో దానికి కూడా ₹50 కోట్ల కేటాయించడం కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ముఖ్యంగా అత్యవసరమైనటువంటి అంశం అధ్యక్ష హజ్ కమిటీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక్క నిమిషం అధ్యక్ష, 1 మినిట్, ఓన్లీ 1 మినిట్. హజ్ కమిటీ 95లో హైదరాబాద్లో పెట్టినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిది. తిరిగి 2023లో విద్యాధురపురం విజయవాడలో దాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు మైనార్టీల ద్వారా నేను వేడుకుంటా ఉన్న అధ్యక్ష హజ్ హౌస్ను వెంటనే అమరావతి లాంటి మహానగరంలో ఏర్పాటు చేసి హజ్ యాత్రికుల కోసం వెసులుబాటు కల్పించాలని చెప్పి కోరుకుంటూ చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనందరం కూడా ఎంతో గొప్పగా మన ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం విద్యావకాశాలు కల్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మైనారిటీలందరూ కూడా రాష్ట్రంలో గొప్పగా మన ముఖ్యమంత్రి గారిని అలాగే మైనారిటీ శాఖ మంత్రి వర్గాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
ఇప్పుడు ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల మీద చర్చ. విష్ణుకుమార్ రాజు గారు, ముఖ్యమంత్రి గారు ఉంటే మీరు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, ఈరోజు కొంచెం